వెల్కమ్ టు ఆద్య టీవీ. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ అయిన సంగతి అందరికీ తెలిసినట్లనే మరి ఇప్పుడు ఏ విధంగా ఆ బిల్లు పాస్ చేయడానికి ఇంత ఎమర్జెన్సీ ఎందుకు పాస్ చేయవలసి వచ్చింది, ఎందుకు మరి మాదిగలకు న్యాయం జరిగినట్లన్నా అని చెప్పేసి అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు ఎంఆర్పీఎస్ గోవింద్ నరేష్ మాదిగ ఉన్నారు. సార్ చెప్పండి. నిన్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలోను శాసనసభలోను ఎస్సీ వర్గీకరణ బిల్లు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోని ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇది 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ద్వారా సాధించుకోబడినటువంటి విజయం. ఈ క్రెడిట్ 100% మందకృష్ణ మాదిగ గారికే చెందుతుంది. వర్గీకరణ ఉద్యమానికి కర్త కర్మ క్రియ మందకృష్ణ మాదిగ గారు. అలాగే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 ఏళ్ళుగా మాదిగ జాతి ఒక బలమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకొని పోరాటం చేసింది. అంతిమంగా ఈ పోరాటం విజయం సాధించింది. న్యాయం ధర్మం కోసం జరుగుతున్న పోరాటాలు ఏనాటికైనా విజయం సాధిస్తాయని చెప్పి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈరోజు రుజువు చేసింది. కాబట్టి ఇవాళ శాసనసభలో మేము సాధించుకున్న ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని మాదిగ జాతి స్వాగతిస్తున్నది, ఆహ్వానిస్తున్నది. అయితే గతంలోనే ఈ వర్గీకరణ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ లోపాల మీద దృష్టి పెట్టకుండా, ఆ లోపాలను సవరించకుండా, ఆ లోపాలకు ఒక పరిష్కారం చూపెట్టకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వర్గీకరణ చట్టాన్ని తీసుకురావడం పట్ల మేము మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. అవి లోపాలను సరిదిద్దడం ద్వారా, కొన్ని సవరణలు చేయడం ద్వారా, ఆ లోపాలకు పరిష్కారం చూపెట్టడం ద్వారా వర్గీకరణ చట్టం తీసుకొస్తే ఈ వర్గీకరణ చట్టం మరింత శాస్త్రీయంగా ఉండడానికి, సంపూర్ణంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఉండడానికి అవకాశం ఉండేది. ఆ లోపాన్ని సవరించకుండా చేయడం అనేది విచారకరం. అయినప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ మా పోరాటం ద్వారా సాధించుకున్న విజయం కాబట్టి ఈ విజయాన్ని నెల రోజుల పాటు అన్ని మాదిగ పల్లెల్లో, అన్ని గ్రామాల్లో నిర్వహించడం కోసం మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మాదిగ జాతి సిద్ధపడుతుంది. అంటే ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఎంఆర్పీఎస్కు సంబంధించి మందకృష్ణ మాదిగ కేవలం బీజేపీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఈ బిల్లును పాస్ చేయడం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి అనేక కోణాలల్లో చిన్న చిన్న కులాలను పెట్టుకొని ఆయన ముందుకేసుకొని ఏదో ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండే ప్రభుత్వంతోనని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పిదాలను మందకృష్ణ మాదిగ గారికి నెట్టడం అనేది తప్పు చర్య. వాళ్ళ తప్పులను, వాళ్ళ లోపాలను, వాళ్ళ అసమర్థతను ఇతరుల మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలని చూసే నీచ రాజకీయాల నుండి కాంగ్రెస్ పార్టీ బయటపడాలని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఎంఆర్పీఎస్ నాయకత్వం, మందకృష్ణ మాదిగ నాయకత్వం జరుగుతున్నటువంటి మాదిగ ఉద్యమం కాదు. నేత కాని వాళ్ళు, మిథిలయ్య వాళ్ళు, హులియదాసరి వాళ్ళు, మాలదాసరి వాళ్ళు, మహారు వాళ్ళు, అలాగే బుడజంగం వాళ్ళు, అలాగే రెల్లి వాళ్ళు, ఇతర అనేక సామాజిక వర్గాల్లో అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తిలు వాళ్ళలో రావడానికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాస్త్రీయంగా వర్గీకరణ విధి విధానాలను అనుసరించకపోవడమే దానికి ప్రధాన కారణం. దానికి సమాధానం చెప్పకుండా, దానికి పరిష్కారం చూపెట్టకుండా, దానికి రాజకీయ రంగును పులిమి ఈ సామాజికమైన అంశానికి రాజకీయాన్ని జోడించి ఇవాళ ఉద్యమకారుల మీద నెట్టి కాంగ్రెస్ పార్టీ తన అసమర్థన చాటుకుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, అది వర్గీకరణ శాస్త్రీయంగా చేసి ఉంటే మాదిగ జాతి ఆహ్వానించేది కదా. ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ అధికారంలో లేదు కదా. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు శాస్త్రీయంగా వర్గీకరణను అమలు చేయడానికి అన్ని రకాలుగా ముందుకు వస్తున్న సమయంలో మరి అక్కడ చేస్తున్న వర్గీకరణ మేము ఆహ్వానిస్తున్నాం కదా. రేవంత్ రెడ్డి కూడా అదే ప్రక్రియలో వర్గీకరణ చేస్తే మేము ఆహ్వానించే వాళ్ళం కదా. అనేక కులాలకు అసంతృప్తి ఉన్న తర్వాత కూడా మనం వర్గీకరణ తీసుకొస్తూ ఆ అసంతృప్తి బయటపడుతున్న సందర్భంలో దాని పరిష్కారం చూపెట్టకుండా రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేది సరైన చర్య కాదు. అంటే ఇక్కడ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాదిగ కులస్తులను కూర్చొనబెట్టి లేదా వాళ్ళకి సంబంధించిన మంత్రులను కూడా ఏకం చేసి మాట్లాడి అక్కడ వర్గీకరణ చేస్తున్నాడు అని చెప్పేసి వార్తలు. సో మరి ఇక్కడ ఇలాంటి జరగలేదా? మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు మీకు ఆహ్వానము ఇక్కడ రేవంత్ రెడ్డి నుంచి రాలేదా ఈ అంశం పైన? రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడిండు. మాలల దగ్గర మాలల మాట చెప్పిండు, మాదిగల దగ్గర మాదిగ మాట చెప్పి ద్వంద్వ విధానాలను అవలంబించి ఎస్సీ వర్గీకరణను సంపూర్ణంగా శాస్త్రీయంగా అమలు చేయలేకపోయిండు అనేది వాస్తవం. నిన్న సాక్షాత్ అసెంబ్లీలోనే ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చాలా క్లియర్గా చెప్పిండు, మేము ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే మేము పరేడ్ గ్రౌండ్లో మా మాలల సింహగర్జన మహాసభ మేము పెట్టుకున్నాం, అది పెట్టడానికి అనుమతి ఇచ్చింది, అది పెట్టమని ప్రోత్సహించింది రేవంత్ రెడ్డి అని సాక్షాత్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే మాలలు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా సభలు పెట్టుకుంటే ఆ సభలు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది, ఆ సభలను ప్రోత్సహించింది రేవంత్ రెడ్డి. అలాగే మాదిలు కలిసినప్పుడు వర్గీకరణ చేస్తా అని చెప్పేసి మాదిల మాట చెప్పింది కూడా రేవంత్ రెడ్డి. మాలలు కలిస్తే మాలలకు అనుకూలంగా, మాదిలు కలిస్తే మాదిలకు అనుకూలంగా డబుల్ గేమ్ ఆడి ఈ వర్గీకరణ అనేది శాశ్వతంగా సంపూర్ణంగా పరిష్కారం కాకుండా అడ్డుకున్నది రేవంత్ రెడ్డి. అందువల్ల ఈ డబుల్ గేమ్ రాజకీయాలను మానుకొని ఇద్దరికి న్యాయం జరిగే విధంగా ఈ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణను సూత్రరీత్యా బలపరిచింది. చేవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం తీసుకున్నది. మరి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానానికి అనుకూలంగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరి మీద ఉంది. వాళ్ళు మాలలైనా, అది మాదిగలైనా. మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాలలు సభలు పెడితే ఆ సభను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కదా. అట్లాంటి డబుల్ గేమ్ వైఖరిని విడనాడి మాలలను కూర్చున్నబెట్టి, మాదిగములను కూర్చున్నబెట్టి ఇద్దరిని సమన్వయపరిచి పార్టీ స్టాండ్ చెప్పి, ప్రభుత్వ స్టాండ్ చెప్పి, ఎస్సీ వర్గీకరణ డిమాండ్లో ఉన్న న్యాయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పి దీనికో సామరస్యంగా అన్ని వర్గాల
వర్గాల సంతృప్తితోని అన్ని వర్గాల ఆమోదయోగ్యంతో ఈ వర్గీకరణ అమల్లో తీసుకొచ్చి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి చేసే వర్గీకరణ ప్రతి ఒక్కరు ఆహ్వానించే వాళ్ళు, మేము కూడా ఆహ్వానించే వాళ్ళం. ఆల్రెడీ శాసనసభలో అందరూ ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇది న్యాయబద్ధంగా లేదు అంటే కొంచెం మాదిగలకు మాత్రం అన్యాయం జరిగినట్లే ఉంది అని చెప్పినాక కూడా మరి ఎందుకు ప్రభుత్వం ముందు అడిగేయవలసి వచ్చింది, ఎందుకు బిల్లు పాస్ చేయవలసి వచ్చింది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుండి మాలల కొమ్ము కాసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాలలను నెత్తి మీద పెట్టుకుంటుంది, మాదిగలనేమో పాదాల కింద అంచివేసే ప్రయత్నం చేసేటువంటి పార్టీ. ఇవాళ ఇన్ని లోపాలు, ఇన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కూడా వర్గీకరణను అమలు చేసుకోవాలనే దురుద్దేశం వెనుక కేవలం మాలలకు అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూర్చాలనే దురుద్దేశమే ప్రధానంగా కనబడుతున్నది. మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఢిల్లీలో ఉండి ప్రభావితం చేస్తున్న సమయంలో, అలాగే ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానం ఉన్న సందర్భంలో వాళ్ళ ఒత్తిడి తొలగి కావాలనే మాదిగలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో మా వాటా తగ్గించడం జరిగింది. మా వెనుకబాటుతనం చూసినా, మా జనాభా చూసినా 9% కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్లు మాదిగలకు చెంది ఉండాల్సిన అవసరం ఉండేది. దాన్నే నిన్న అన్ని రాజకీయ పార్టీలు గుర్తించినాయి, అందరు ప్రజాప్రతినిధులు గుర్తించిన. ఆ విషయాన్ని నిన్న శాసనసభలో ప్రధానంగా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా మా వాటా పెరిగే విషయం అనేది ఇప్పటికే ముగిసిన అధ్యయనం కాదు. దానికి ఏనాటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు, మాకు న్యాయమైన వాటా ఇవ్వక తప్పదు. భవిష్యత్తులో దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఎంఆర్పీఎస్ ముందుకెళ్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాము, ఇక్కడనే వరీకరణ చేసి ముందు ఇది తెలంగాణ నుంచే ఉంటుందన్న ముఖ్యమంత్రి మళ్ళీ అవసరమైతే ఆర్డినరీ జారీ చేసి కూడా మాదిగా విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఎందుకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను వెల్లడించవలసిన అవసరం వచ్చింది? దీని మీద అనేక సార్లు ఎంఆర్పీఎస్కి సంబంధించి అనేక దీక్షలు కూడా చేశారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో మాట్లాడిండు. ఎస్సీ వర్గీకరణ స్వాగతించడంతో పాటు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన మా హామీని నిలబెట్టాలని చెప్పేసి మేము గత 10-15 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నాం. మరి అసెంబ్లీలో ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి నిలబెట్టుకోకపోతే ఇక తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ఏ విధమైన పరిపాలన అందిస్తాడు అని, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తాడు? ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, నిబద్ధత ఉంటే, ఈ జాతికి న్యాయం చేయాలన్న సంకల్పం ఉండుంటే ఇవాళ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావచ్చు, ఇలా అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేసి వర్గీకరణ ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టేవాడు. కానీ రేవంత్ రెడ్డిలో నీతి నిజాయితీ లేదు. రేవంత్ రెడ్డి తెలిసింది ఏమిటంటే ఎప్పటికైనా సరే ప్రతి సందర్భంలోనూ మాలలను సంతృప్తిపరచడానికి, మాలలకు లాభం చేయడానికి, మాలలకు ఉద్యోగాలు కేటాయించడానికి, మాలలకు ఉద్యోగాల్లో లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేసిన తప్ప మాదిగ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, మాదిగల వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఉద్యోగ నోటిఫికేషన్లో మాదిగలు న్యాయం చేయాలనే సంకల్పం ఆయనలో ఏనాడు కనబడలేదు. అందువల్ల ఇవాళ ఈ ఉద్యోగాల్లో మేము న్యాయమైన వాటను కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ విషయాన్ని మాకు ఎస్సీ వర్గీకరణ చేస్తూనే ఉద్యోగాల్లో మాకు న్యాయం దక్కకుండా, ఉద్యోగాల్లో మా వాటా దక్కకుండా మాకు చేసినటువంటి ద్రోహానికి సంబంధించిన విషయాలను మాదిగ ప్రజల్లోకి, అలాగే అన్ని సామాజిక వర్గాల్లోకి తీసుకెళ్తాం. ఎస్సీ వర్గీకరణ చేస్తూనే మాదిగలకు ద్రోహం చేసిన విధానాలను ప్రజలు ఎండగట్టడానికి రేపటి నుండి ఎంఆర్పీఎస్ ఉద్యమ కార్యాచరణ మొదలు కాబోతుంది. మీకు సంబంధించిన మాదిగకు సంబంధించిన కూడా మంత్రి కీలక పాత్ర వహిస్తున్నాడు దీనిలో అని చెప్పేసి రాజనరసింహ పేరు అంటున్నారు. మరి దీని విషయంలో రాజనరసింహ ఎందుకు మౌనంగా ఉండవలసి వచ్చింది? అంటే కరెక్ట్గా మాదిగలకు జరిగే వచ్చే వాట అంతా తీసుకొచ్చిన అని చెప్పేసి ఆయన అంటుండు. మాదిగలు ఇప్పుడు డబ్బు కొట్టవలసిన అవసరం లేదు అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి? దామోదర్ రాజనరసింహకు ఎస్సీ వర్గీకరణ క్రెడిట్లో ఆయన శాతం 0. ఆయన వల్ల ఎస్సీ వర్గీకరణ జరగలేదు, ఆయనతో ఎస్సీ వర్గీకరణ జరగదు. నిజంగా ఆయన వర్గీకరణ సాధించే సమర్థుడైతే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ సాధించేవాడు. ఆయన ఒక అసమర్థమైనటువంటి మంత్రి. ఆయన సామాజిక ఉద్యమాల మీద, ప్రజా ఉద్యమాల మీద రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలు త్యాగాలు చేసి నిలబెడితే ఆ ఉద్యమం నా ద్వారా జరిగిందని డబ్బాలు కొట్టుకునే వ్యక్తి. 30 ఏళ్ళుగా ఎంఆర్పీఎస్ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంటే ఇవాళ నా వల్లనే వర్గీకరణ జరిగిందని డబ్బాలు కొట్టుకుంటున్న వ్యక్తి. సామాజిక ఉద్యమాల మీద, ప్రజా ఉద్యమాల మీద, ప్రాంతీయ ఉద్యమాల మీద బతుకుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి జాతి ద్రోహి దామోదర్ రాజనరసింహ. ఆయన ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా తన శాఖలో 1200 ఉద్యోగాలను ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ చేసి మాదిగ బిడ్డల యొక్క గొంతు కోసినటువంటి దుర్మార్గమైన మంత్రి దామోదర్ రాజనరసింహ. ఆయనకు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఈ విజయంలో ఆయన పాత్ర 0. ఆయన పాత్ర లేనే లేదు. ఆయన వల్ల మాదిగ జాతికి అన్యాయం జరిగిందే తప్ప న్యాయం ఏనాడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. నిజంగా ఆయన ఇప్పటికైనా తన విధానాలను పరిశీలన చేసుకోవాలి. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ చర్చలో ఆయన ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతూ దాని మీద మాట్లాడిన సందర్భంలో ఏ ఒక్క మాట కూడా మాదిగ అనే పేరును ఆయన ప్రస్తావన తీసుకురాలేదు. మాదిగ ఉద్యమ పేరును ప్రస్తావన తీసుకురాలేదు. మాదిగ కులం పేరును కూడా ప్రస్తావన తీసుకురాలేదు. మరి కులం పేరు పలకడానికి కూడా
సాహసించని కులం పేరు చెప్పడానికి కూడా ఇష్టపడినటువంటి మరి దామోదర్ రాజనరసింహకు మాదే కోటాలో మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. రేవంత్ రెడ్డి తక్షణమే మంత్రివర్గంలో 2 మాదిగ ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని, మాదిగలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, మాదిగ జాతి కోసం పనిచేస్తున్న మాదిగ ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చి మంత్రివర్గంలో మాదిగల విలువను పెంచాలని మేము రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా మేము సూచించడం జరిగింది. నిజంగా దామోదర్ రాజనరసింహ వైఫల్యాల వల్లనే, తన అసమర్థత వల్లనే మాదిగలకు ఎస్సీ వర్గీకరణలో రావాల్సినంత వాటా రాలేదనేది నిజం. ఎస్సీ వర్గీకరణలో అన్ని కులాలకు న్యాయం జరగలేదనేది నిజం. నిజంగా దామోదర్ రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు, దానికి కో చైర్మన్గా ఉన్నాడు. అలాగే మాదిగ కోటాలో మంత్రివర్గంలో ఆయన ఉండడం జరిగింది. ఈ నేపథ్యాన్ని అంతా పరిశీలించి ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరగడానికి, అందరికి న్యాయం జరిగే విధంగా ముందుకు రావడానికి, అలాగే అందరూ ఆమోదయోగ్యంగా ఉండడం కోసం తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించి ఉంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ సంపూర్ణంగా జరిగేది. అన్ని కులాల నిర్ణయాన్ని ఆహ్వానించేది. ఇవాళ అన్ని కులాలకు న్యాయం జరగకపోవడం వెనుక, ప్రధానంగా మాదిగ న్యాయం జరగకపోవడం వెనుక దామోదర్ రాజనరసింహ అసమర్థత, చాతగానితనమే అందులో స్పష్టంగా కనబడుతున్నది. అంటే చివరిగా అంటే వరీకరణ జరిగిపోయింది, 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమం ఉన్నట్లన్నా లేదా ఈ రాష్ట్రంలో? 100% డప్పుల కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుంది. డప్పు అనేది మా ఆత్మగౌరవానికి చిహ్నం, డప్పు అనేది మా అస్తిత్వానికి చిరునామా, డప్పు అనేది మా సంస్కృతిలో భాగం. డప్పు మా జాతి విలువని పెంచింది, డప్పు మా ఆత్మగౌరవాన్ని పెంచింది, డప్పు మా గుర్తింపుని పెంచింది. డప్పు ప్రపంచవ్యాప్తంగా మేమేమిందని చెప్పడానికి అదొక సింబాలికల్గా ఉన్నది. కాబట్టి 1,00,000 డప్పుల కార్యక్రమం ఏనాడు ఆగదు. అది తప్పనిసరిగా 1,00,000 డప్పుల కార్యక్రమం ఖచ్చితంగా నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మేము ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం. మరికొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సాధించుకోబోతున్నాం. మరికొద్ది రోజుల్లో కర్ణాటకలో కూడా సాధించుకోబోతున్నాం. ఈ 3 రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత మా అధినేత మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు తప్పనిసరిగా 1,00,000 డప్పుల కార్యక్రమం ఖచ్చితంగా నిర్వహిస్తున్నాం. ఆ 1,00,000 డప్పు కార్యక్రమం అనేది ప్రపంచ స్థాయిలో ఒక రికార్డు నెలకొల్పే డప్పుల కార్యక్రమంగా చరిత్రగా అది నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంగా డప్పు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు మొదటి నుండి జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మా ప్రజలు డప్పులు కొనుక్కుంటూ, అలాగే డప్పులు కొట్టుకుంటూ ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎస్సీ వర్గీకరణను కావాలని కొంతమంది మాత్రం తప్పుతో పట్టించారు. రేవంత్ రెడ్డి మాకు అన్యాయమే చేసిండు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి గోవింద్ నరేష్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే 3 రాష్ట్రాలలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత భారీ ఎత్తున 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రపంచ రికార్డుగా సృష్టించబోతున్నామని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.